హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ కెమెరా ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటా ప్రకారం అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ను మనం రివ్యూ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అయింది. ఈ సందర్భంలో మనకు బేరిష్నెస్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో ప్రైస్ అనేది పర్టికులర్గా ప్రీవియస్ డే లోను S1 పైన ఓపెన్ కావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడు తీసుకోవాల్సి వస్తే ఇక్కడ ఐదర్ ఈ బ్రేక్అవుట్ అయితే S1 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. సో అలాంటి బ్రేక్అవుట్ అయితే రాలేదు, క్లోజింగ్ అనేది రాలేదు, జస్ట్ విక్ మాత్రమే డౌన్ సైడ్ రావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది మనకు సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీని వాడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్ చాలా తక్కువగా ఉంది. సో రివార్డ్ అనేది నెక్స్ట్ పైవట్ పాయింట్ లేదా 1:2 టైమ్స్ ఏది ముందైతే అది సో ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక కెమెరా ఇండికేటర్ చూద్దాం. కెమెరా ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ అయింది. సో ఈ సందర్భంలో ఇటు సైడ్ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. సో బట్ ఇది ఈ సందర్భంలో 20% కేసులలో ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఇటు సైడ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది. నో ట్రేడ్ అన్నాను. ఇక్కడ దీని ప్రకారం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే తక్కువ పర్సెంట్ కేసులలో, అంటే ఓన్లీ 1:1 పర్పస్లో ఇక్కడ తీసుకుంటాం. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో మిడ్ పాయింట్, సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో కెమెరా వర్కౌట్ అయింది, అట్ ద సేమ్ టైం సిపిఆర్ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయని చెప్పాము. ఇది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు సో ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ వస్తే మనం ట్రేడ్ తీసుకుంటాం. అలాంటి రిజెక్షన్స్ రాలేదు. లెటర్ పీరియడ్లో ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ రెండోసారి మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఈ టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఒకసారి కింద ఓపెన్ అయింది, నెక్స్ట్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ లోపలికి వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ పోయింది, మళ్ళీ డౌన్ సైడ్, మళ్ళీ లోపలికి, మళ్ళీ ఇలా మల్టిపుల్ టైమ్స్ ఒక జోన్ను అంటే అప్ డౌన్ 2 టైమ్స్ బ్రేక్అవుట్ అవుతూ ఉంటే మనకు మెనీ టైమ్స్ ఇప్పుడు ఆ జోన్ అనేది వ్యాలిడిటీ కోల్పోతుంది. సో ఇక్కడ ఇదే జరిగింది కాబట్టి సో ఈ జోన్ మనం డిలీట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక మనం ఇవ్వబడిన అంటే ఇక్కడ కింద ఇంకొక జోన్ ఉంది. ఈ జోన్ ప్రైస్ అయితే రీచ్ కాలేదు. మేబీ రేపు రోజున రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జోన్ ఇలా ఉంచుదాం. రేపటి రోజున జోన్స్ ఒకసారి చూద్దాం. రేపటి రోజున ఈ జోన్స్కు రావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ ఇది ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇది లెవెల్ ఉంది కాబట్టి నేను రెండు జోన్స్ డ్రా చేయడం జరిగింది. మేబీ ఇక్కడ ఏ జోన్ దగ్గరైనా రిజెక్షన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. బెటర్ టు వెయిట్, అంటే మనం కంప్లీట్గా ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే వరకు వెయిట్ చేస్తే జోన్ నుంచి అంటే జోను లోపలికి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుందాం. మళ్ళీ అటు సైడో లేదా ఇటు సైడో మనకు బయటకు వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుందాం. సో మనకు అప్పుడు మాత్రమే మన ట్రేడ్ అనేది సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నిఫ్టీలో ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు మేబీ రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. జస్ట్ 22 పాయింట్ స్టాప్ లాస్ తోటి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు అయితే రిజెక్షన్ అయితే కావడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 18,200 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 18,100 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి
అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,800 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,900 దగ్గర. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,500 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 17,900 లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇక్కడ మొత్తం ఓవరాల్ డాటాను మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఇది మనకు మిక్స్డ్ ట్రెండ్ అవుతుంది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి కాల్ సైడ్ డాటాను కన్సిడర్ చేద్దాం. ఇంకా ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో మనకు సెంటిమెంట్ అనేది నెగిటివ్. ప్రస్తుతానికి నెక్స్ట్ టార్గెట్ ఈ క్లౌడ్ వరకు రావాలి. ఈ క్లౌడ్ వచ్చేసి 17,000 ఇక్కడ ఉన్నది కాబట్టి 17,800 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. రేపటి రోజున ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక కేసు. ఒకవేళ రెండో కేసు వచ్చేసి, రెండో సినారీ వచ్చేసి ఒకవేళ ప్రైస్ ఇక్కడ ఇది మొత్తం నిన్న మనం చెప్పుకున్నాం, ఇదంతా డిమాండ్ జోన్ అంటే సప్లై జోన్ అని చెప్పడం జరిగింది. ప్రైస్ దీని కింద ఉన్నంతసేపు బేరిష్ ఉంటుంది. ఒకవేళ దీనిపైన గిట్ట ఉంటే డెఫినెట్గా బుల్లిష్ ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ 18,200 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఎప్పుడైతే బేస్ లైన్ పైన ట్రేడ్ అయిందనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ టార్గెట్ ఇమీడియట్ టార్గెట్ 18,200, ఆ తర్వాత నెక్స్ట్ 400, ఆ తర్వాత 600 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ప్రైజెస్ ప్రస్తుతానికి కింద ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్స్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ రిజెక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఇక అవర్లీలో చూద్దాం. ఇక అవర్లే చూసినప్పుడు సో ప్రస్తుతానికి ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నప్పటికీ ఇది మనకు బెరిష్ కుమోగా మారుతుంది. సో నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. ప్రైస్ అనేది ఈ రీజియన్లో మనకు బ్రేక్అవుట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి మనం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ కుమో చాలా వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ ఈజీగా బయటకైతే రావడం జరిగింది. సో రేపటి రోజున ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ మన టార్గెట్ ఇది అవుతుంది, ఈ లెవెల్ అవుతుంది 17,700 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వస్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ సపోర్టు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ వరకు వెళ్తుంది, మ్యాక్సిమం ఇక్కడ వరకు వెళ్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది, ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఇది సినారియో. ఒకవేళ లేదు ఇంకా హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లైన్ పైన సస్టైన్ అయింది అనుకోండి, ఒకవేళ ఈ లైన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ సస్టైన్ అయింది అనుకోండి, ఇక్కడ సస్టైన్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 18,200 సంథింగ్, 220 లేదా 50 ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ 3 లెవెల్స్ అనేటివి అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఒకవేళ ఇలానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది. లేదు పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే ఈ క్లౌడ్ నుంచే వెనుకకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే బెటర్. ఇక్కడ చూడండి, ఈరోజు మనకు నేను ప్రతిసారి చెప్తుంటాను ప్రతి వీడియోలో, ఎప్పుడు కానీ ఈ బేస్ లైన్ ఇలా ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి వెనుకకు వస్తాయని చెప్పాము. ఈవెన్ ఇది ఇలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ కూడా సో మళ్ళీ బేస్ లైన్ వరకు వచ్చి బేస్ లైన్ దగ్గర రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ రెండోసారి కన్వర్జేషన్ లైన్ కూడా టెస్ట్ చేయడం జరిగింది. అంటే అవర్లీ టైం ఫ్రేమ్లో కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్కు దగ్గరలో ప్రైజెస్ ఉన్నప్పుడు మన ఎంట్రీస్ అనేటివి కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ దగ్గర ఉంటే మనకు అంటే అకార్డింగ్ టు అది కింద ఉంటే సెల్ సైడ్ వెళ్ళడం, పైన ఉంటే బై సైడ్ వెళ్ళడం, అట్లా తీసుకున్నట్టయితే మన ట్రేడింగ్ ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే లెవెల్స్కి ఇంకా మనకు అక్యురసీ పెరుగుతూ ఉంటుంది. సో నిన్నటి రోజున మనం ఈ ఛానల్ ట్రేడింగ్ ప్యాటర్న్ ప్రకారం
నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ లెవెల్ అంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా 870,900 అని చెప్పాము. ఫస్ట్ 20 మినిట్స్లో వచ్చింది. తర్వాత ఇక్కడ బౌన్స్ తీసుకున్నది, అంటే సపోర్ట్ లాగా తీసుకున్నది. అంటే ఎగ్జాక్ట్గా రాలేదు కానీ దగ్గర వరకు అయితే రావడం జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ లెవెల్కి అయితే రావడం జరిగింది. సో ఇక రేపటి రోజున సినారియో ఏంటంటే, ఒకవేళ ఈ లెవెల్ అనేది ఇలానే కంటిన్యూ అయింది అనుకోండి, సో నెక్స్ట్ టార్గెట్, సో ఇది ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ మనకు సెల్లింగ్ వచ్చి డౌన్ సైడ్ రావడానికి ఒక సినారియో ఉంటుంది. సో ఇక్కడ వరకు రావచ్చు, లేదా అట్లీస్ట్ మినిమం 50% రావచ్చు. లేదు, ఇది ఒక సినారియో. రెండో సినారియో, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ ఓపెన్ అయితే ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 18,100 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ కూడా ఒకసారి మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది కూడా గ్యాప్ డౌన్లో సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఎలాంటి ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ప్రైస్ అనేది ప్రీవియస్ డే లో కింద S1 పైన ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే అంటే 15 మినిట్స్ తర్వాత అంటే ఈ లో కింద ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. బట్ అలాంటి అవకాశం అయితే మనకు రాలేదు. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది పుల్ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ పుల్ బ్యాక్ వచ్చి ఎప్పుడైతే సిపిఆర్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది, సిపిఆర్కి పుల్ బ్యాక్ వస్తే సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం మనం ట్రేడ్ అనేది ఇక్కడ ఇనిషియేట్ చేయాలి. వాస్తవానికి ఇక్కడ ఇనిషియేట్ చేయాలి. ఇక్కడ మనకు రివర్సల్ క్యాండిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు దీని లో కింద ఎగ్జిక్యూటివ్ అయితే కాలేదు. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ మనకు కంప్లీట్గా దీన్ని అంటే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. అప్పుడు ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. దీనికి 1:2 టైమ్స్ అయితే రాలేదు, 1:1 టార్గెట్ అయితే 1:1.5 అయితే రావడం అయితే జరిగింది. ఇక కెమెరా ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఎక్కువ శాతం సందర్భాల్లో ఇటు సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది, తక్కువ సందర్భాల్లో ఇటు అవుతుంది. సో మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం బ్యాక్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. సో మినిమం 1:1 కోసం అయితే మనం టార్గెట్ అంటే ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది ఈజీగా 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే కెమెరా స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి చూస్తే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది ఓపెన్ అవ్వడే దాని కింద ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏమైనా రిజెక్షన్ క్యాండిల్స్ వస్తే ట్రేడ్ తీసుకునే వాళ్ళం, అలాంటి ఆపర్చునిటీ రాలేదు. సో లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ క్యాండిల్ మన యొక్క ఎంట్రీ పాయింట్, మన స్టాప్ లాస్ వచ్చేసి ఇది టార్గెట్ అనేది మినిమం 1:2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో కాబట్టి దీన్ని వైలేషన్ చేద్దాం, అంటే డిలీట్ చేద్దాం. ఇక రేపటి రోజున జోన్స్ ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున జోన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది. సో ఈ జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. సో ఈ జోన్స్కి వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుందాం. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 39 దగ్గర. సెకండ్ హైయెస్ట్ అనేది ఇక్కడ అయింది. థర్డ్ హైయెస్ట్ అనేది ఇక్కడ రావడం బిల్డప్ అయితే కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇది చాలా లాంగ్ ఉన్నది, 3000 పాయింట్స్ అప్ ఉన్నది కాబట్టి మేబీ, అంటే 2000 పాయింట్స్ అప్ ఉన్నది కాబట్టి మేబీ ఈ లెవెల్ కంటే ఈ లెవెల్ తీసుకుంటే బెటర్. ఇక్కడ చూడండి, ఇది మనకు స్ట్రాంగ్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు
సో ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేయలేము. సో ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూద్దాం. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి క్లౌడ్ వరకు రావాలి. క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఉంటుంది. కాబట్టి 37,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఎందుకంటే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నప్పటికీ కన్వర్జేషన్ అనేది బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నది. కాబట్టి ఇది స్లైట్గా మనకు బెరిష్నెస్ను షో చేస్తుంటుంది. సో ఎప్పుడైనా ఇది మాత్రం మనకు ఇలా బెరిష్ కుమోగా మారితే మాత్రం సో అప్పుడు మనం డెఫినెట్గా ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ నెక్స్ట్ అంటే ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఆ కుమోని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందా చూద్దాం. సో ఇక ఇది ఒక డౌన్ సైడ్ సినారియో. నెక్స్ట్ టార్గెట్ అయితే ఇక్కడ వరకు రావడానికి ఒక సినారియో. నెక్స్ట్ సెకండ్ సినారియో వచ్చేసి ఒకవేళ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. 39,000 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకా దీనిపైన కూడా హెవీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ అనేది 40,000. కాబట్టి అప్ సైడ్ వెళ్తే 39,000 ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ 40,000. సో డౌన్ సైడ్ వస్తే 37,500 అనేది నెక్స్ట్ టార్గెట్ లేదా 37,000 అనేది నెక్స్ట్ టార్గెట్గా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇది డే క్యాండిల్లో. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు మనకు కంప్లీట్గా బేరిష్నెస్ అయితే షో చేస్తున్నది. సో ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది, కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ బేరిష్లో ఉన్నది, ఎవ్రీథింగ్ మనకు బేరిష్లోనే ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ అంటే రేపటి రోజున డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉండి అప్ సైడ్ వెళ్తే ఇది ఇలా చిక్కు స్పాన్ ఇలా వస్తే నెక్స్ట్ మన ఈ క్యాండిల్ అనేది ఇక్కడికి రావాలి. నెక్స్ట్ టార్గెట్ ఈ కన్వర్జేషన్ లైన్. ఈ కన్వర్జేషన్ లైన్ వచ్చేసి ఈ 38,500 దగ్గర అంటే 400 దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా దీనిలో ఇంకా పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ 38,400 లేదా వస్తే మ్యాక్సిమంలో మ్యాక్సిమం 38,800. సో రేపటి రోజున ఈ మూడు అనేవి మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్. ఇక సపోర్ట్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో నెక్స్ట్ సపోర్ట్ జోన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఈ రీజియన్లో ఉంటుంది. సో నెక్స్ట్ సపోర్ట్ జోను ఇక్కడ ఉంటుంది. ఈ జోన్ వచ్చేసి 37,600. నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఈ 37,000. అంటే ఈ 37,600 అండ్ 37,000 అనేది ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఫుల్ బ్యాక్ తీసుకోక గ్యాప్ అప్ తీసుకోక డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ లెవెల్ ఇది, ఇది బ్రేక్అవుట్ అయితే ఇది, ఈ లెవెల్స్ను మీరు మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.